విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం ప్రకటించిన ప్యాకేజ్ సంస్థ పునరుద్ధరణకు కాదా? అప్పులు తీర్చుకోవడానికి, కార్మికులను ఇంటికి పంపించడానికే ప్యాకేజ్ ప్రకటించారా? నిధులు వాడేందుకు కేంద్రం విధించిన షరతులు చూసి కార్మికులు మండిపడుతున్నారు. ప్యాకేజ్ నిధులకు షరతులేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముడి సరుకు కొనడానికి అవకాశం ఇవ్వనప్పుడు ప్యాకేజ్తో ప్రయోజనమేంటని నిలదీస్తున్నారు. ఇంతకీ స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతోంది? ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన తరువాత విశాఖ ఉక్కు పరిశ్రమను అంధకారంలోకి నెట్టేశారు. గత 6 నెలలుగా కార్మికులకు జీతాలు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కార్మికులు మాత్రం ఫ్యాక్టరీని రక్షించుకోవడానికి ఉక్కు సంకల్పంతో పోరాటం సాగిస్తున్నారు. కార్మికుల పోరాటానికి దిగి వచ్చిన కేంద్రం ఎట్టకేలకు 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ప్యాకేజీని స్వాగతిస్తూనే ఇది మాత్రమే శాశ్వత పరిష్కారం కాదని కార్మికులు స్పష్టం చేశారు. సంస్థకు సొంత గనులు కేటాయించడం లేదా సెయిల్లో విలీనం చేయడమే ఉక్కు ఫ్యాక్టరీ మనుగడకు దోహదం చేస్తాయని చెబుతున్నారు. కేంద్రం ప్యాకేజీ ప్రకటించిందని, ఇది తమ ఘనతేనని కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇంతలోనే కేంద్రం వారికి షాక్ ఇచ్చింది. ప్యాకేజీలో ఇచ్చిన నిధుల్ని కేవలం అప్పులు చెల్లించడానికి మాత్రమే వినియోగించాలని షరతు విధించడంతో కార్మికులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ భూములు, ఆస్తులు అన్ని రాష్ట్రపతికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందనే భావనతోనే ప్లాంటుకు నిధులు కేటాయించారు తప్ప పరిశ్రమ మనుగడ కోసం కాదని కార్మికులు అంటున్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో ₹1 కూడా ముడి సరుకు కొనడానికి నిధులు కేటాయించలేదు. స్టీల్ ప్లాంట్ ను వెంటాడుతున్న అతిపెద్ద సమస్యే వర్కింగ్ క్యాపిటల్. ఇలాంటి తరుణంలో రా మెటీరియల్ కొనుక్కోవడానికి కూడా నిధులను కేటాయిస్తే మూతపడిన 3వ బ్లాస్ట్ ఫర్నెస్ కూడా ప్రారంభమై ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉంటుందని కార్మికులు అంటున్నారు. కానీ ప్రభుత్వం అవేవీ పట్టించుకోకుండా కేవలం అప్పులు చెల్లించడానికి మాత్రమే ప్యాకేజీ ఇవ్వడం పట్ల ఉక్కు పోరాట కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల స్టీల్ ప్లాంట్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కుమారస్వామి ప్లాంట్ను పునరుద్ధరిస్తామని చెప్పారు. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా నడుస్తోంది. ప్లాంట్ను లాభాల బాట పట్టించాలంటే అప్పులు తీర్చితే సరిపోదని, సరైన పద్ధతిలో కేటాయింపులు ఉండాలనేది ఉక్కు ఉద్యోగుల వాదన. మరోవైపు 6 నెలలుగా జీతాలు అందక కార్మికులు అనేక ఇబ్బందులు పడుతుంటే ప్యాకేజీలోని నిధులు జీతాలకు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు కేంద్రం చర్యతో మరింత ఆవేదనకు గురవుతున్నారు. మరో 3 నెలల వరకు జీతాలు రాకపోయినా సహకరించాలని కేంద్ర మంత్రి కుమారస్వామి చేసిన ప్రకటనతో ఇంకెంతకాలం ఈ ఇబ్బందులని ఆందోళన చెందుతున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం భారీ ప్యాకేజీ తీసుకొచ్చామని సంబరాలు చేసుకుంటున్న కూటమి నేతల పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే జీతాలు ఇప్పించాలని, ప్లాంట్ను సెయిల్లో విలీనం చేసే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్యాకేజీ తీసుకొచ్చాం, కార్మికులే సరిగ్గా పనిచేయలేదని, ఆ నెపాన్ని మాపై నెట్టి పరిశ్రమను మూసేయాలని చూస్తే ఊరుకునేది లేదని కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.